ఒక ఏరియాలో చాలా మంది పార్టీ చేసుకుంటూ ఉంటారు. అప్పుడే ఆకాశంలో నుంచి ఒక వింత డిఫరెంట్ ఆబ్జెక్ట్స్ అనేటివి కింద పడతాయి. అందులో నుంచి ఒక లార్వా లాంటి జీవి అనేది బయటికి వస్తుంది. చాలా ఫాస్ట్‌గా మూవ్ అవుతూ అక్కడ డ్రింక్ చేసి పడి ఉన్న ఒక మనిషి చెవులోకి వెళుతుంది. ఆ లార్వా తన చెవిలోకి వెళ్ళంగానే ఆ వ్యక్తి చాలా వింతగా బిహేవ్ చేస్తాడు. వెంటనే సైలెంట్ అయిపోతాడు. అక్కడి నుంచి పార్టీ చేస్తున్న ప్లేస్‌కి తను సైలెంట్‌గా నడుచుకుంటూ వెళ్తా ఉంటాడు. ఆ వ్యక్తి వెళ్తుండగా ఒక అమ్మాయి తనను పిలిచి ఆపుతుంది. ఆ అమ్మాయి తనతో ఎంత మాట్లాడినా తను మాత్రం సైలెంట్‌గా ఉంటాడు. ఒక్కటేసారి సడన్‌గా తన తలకాయ అనేది ఒక డిఫరెంట్ క్రియేచర్‌గా మారి అక్కడ ఉన్న వాళ్ళందరిని చంపుతా ఉంటాడు. సీన్ కట్ చేస్తే ఒక షాపింగ్ కాంప్లెక్స్ ఉంటుంది. అందులో ఒక అమ్మాయి సేల్స్ ఉమెన్‌గా పనిచేస్తుంది. అక్కడ ఉన్న ఒక కస్టమర్ ఆ అమ్మాయితోటి మిస్‌బిహేవ్ చేసి గొడవ పెట్టుకుంటాడు. అదే నైట్ వర్క్ అయిపోయిన తర్వాత ఆ అమ్మాయి ఇంటికి రిటర్న్ అవుతుంటే షాపింగ్ కాంప్లెక్స్‌లో గొడవపడ్డ అతనే ఆ అమ్మాయిని కార్‌లో ఫాలో అవుతా ఉంటాడు. ఒక్కసారిగా తన స్కూటీని యాక్సిడెంట్ చేస్తాడు. వెంటనే ఆ అమ్మాయి కింద పడుతుంది. తను కత్తి తీసుకొచ్చి ఆ అమ్మాయిని పొడుస్తా ఉంటాడు. ఆ అమ్మాయి అక్కడి నుంచి పారిపోతుంది. బ్లడ్ ఎక్కువ పోవడం వల్ల తను ఒక దగ్గర పడిపోతుంది. ఆ అమ్మాయి పడిపోయిన ప్లేస్‌లోనే ఆకాశం నుంచి వచ్చిన విచిత్ర ప్రాణి దాంట్లో ఉన్న లార్వా అనేది ఆ అమ్మాయి చెవిలోకి వెళ్ళిపోతుంది. వెంటనే ఆ అమ్మాయిని చంపడానికి వచ్చిన అతను 2 భాగాలుగా చీల్చుకుపోతాడు. చేస్తే ఆ అమ్మాయి హాస్పిటల్ ఉంటుంది. తనని ఇన్వెస్టిగేట్ చేయడం కోసం పోలీసులు ఆమె దగ్గరికి వస్తారు. పోలీసులు అక్కడ ఏం జరిగిందో అడిగితే తను షాపింగ్ కాంప్లెక్స్ నుంచి తనను ఏం జరిగిందో మొత్తం చెప్తుంది. తర్వాత పోలీసులు చెప్పిన మాటకి తను షాక్ అవుతుంది. ఏందంటే ఆమెను చంపడానికి వచ్చిన అతనే చనిపోయిందని. నన్ను చంపడానికి వచ్చిన అతను తన ఇంట్లో చనిపోయిందని షాక్ అవుతుంది. తన ఒంటి మీద కత్తి మరకలు కూడా ఉంటాయని చెప్తుంది. కాకపోతే చూస్తే అక్కడ గాయాలనేటివి ఎప్పుడో మానిపోయి ఉంటాయి. కట్ చేస్తే మెయిన్ సిటీలో కొంతమంది ఒక ఆయనని చంపాలని చూస్తారు. సో అతను అక్కడ ఫైట్ జరిగి అక్కడి నుంచి తను తప్పించుకొని ఇంటికి వచ్చేస్తాడు. ఇంటికి వచ్చి చూస్తే వాళ్ళ అక్క కొంచెం విచిత్రంగా బిహేవ్ చేస్తూ ఉంటుంది. తను కూడా చాలా సైలెంట్గా ఎలా అయితే పార్టీలో ఒక అతను లార్వా చెవులకు వెళ్ళాక ఎలా చేశాడో వాళ్ళ అక్క కూడా అలానే ఉంటుంది. తనకి ఏం అర్థం కాదు. సో అతను అద్దం ముందుకు వెళ్ళంగానే అద్దం ముందు ఒక పోస్టర్ ఉంటుంది. సో ఆ పోస్టర్ ఏందో అర్థం కాక ఆలోచిస్తూ ఉంటాడు. కట్ చేస్తే అమ్మాయి హాస్పిటల్ నుంచి ఇంటికి రిటర్న్ అవుతుంటుంది. బస్సులో వెళ్తుంటే తనకు బ్రెయిన్ నుంచి ఎవరో సిగ్నల్ పాస్ చేసినట్టు అనిపిస్తుంది. వెంటనే చూస్తే ఎవరో ఆ బస్సులో ఉన్న అతను తనని బాగా అబ్జర్వ్ చేస్తున్నాడు. సో వెంటనే భయపడి ఆ బస్సుని ఆపేసి అక్కడి నుంచి దిగేస్తుంది. సో అతను కూడా దిగేసి ఆ అమ్మాయిని ఫాలో చేస్తూ ఉంటాడు. ఆ అమ్మాయి భయపడి పరిగెత్తుతూ ఉంటాడు. ఈయన కూడా చాలా వేగంగా పరిగెత్తుకుంటూ ఆ అమ్మాయిని ఫాలో అవుతూ ఉంటాడు. సీన్ కట్ చేస్తే ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఇద్దరు కారులో వెళ్తూ ఉంటారు. అబ్బాయి ఏమో చాలా ఎగ్జైట్మెంట్తో ఉంటాడు. కానీ అమ్మాయి మాత్రం ఎటువంటి స్పర్శ లేకుండా సైలెంట్గా ఉంటుంది. ఆ అబ్బాయిని ఆ అమ్మాయి ఒక చోటుకు తీసుకెళ్తుంది. అక్కడ చోటుకు తీసుకువెళ్ళంగానే తనలాగా ఎంతో మంది ఉంటారు. తనకు అర్థం కాదు. కానీ తీరా చూస్తే ఒక్కసారిగా వాళ్ళందరూ మాన్స్టర్స్గా కన్వర్ట్ అవుతూ ఉంటారు. వెంటనే అక్కడికి పోలీసులు ఆర్మీ వాళ్ళందరూ వచ్చేసి అక్కడ ఉన్న మాన్స్టర్స్ అన్నిటిని చంపేస్తూ ఉంటారు. అందరిని చంపేసినాక ఆ బిల్డింగ్ మీద ఒక లోగో ఉంటుంది. సేమ్ అదే లోగో అక్కడ ఉన్న ఒక అతను మిర్రర్ మీద కూడా ఉంటుంది. ఫస్ట్లో చూపెట్టిన అమ్మాయి పరిగెత్తుకుంటూ ఒక ప్లేస్కి వచ్చి ఆగిపోతుంది. అక్కడ విచిత్రమైన ఇద్దరు మనుషులు కనబడతారు. వాళ్ళిద్దరు ఈ అమ్మాయితోటి ఇలా మాట్లాడుతూ ఉంటారు. నువ్వు మా మనిషివే అనుకుంటా, కానీ ఎందుకు మనిషిలాగా నటిస్తున్నావు అని అడుగుతారు. వెంటనే ఆ అమ్మాయికి ఎటు అర్థం కావట్లే. మీరు ఎందుకు నా వెంట పడుతున్నారు అని తను గట్టిగా అరుస్తుంది. ఆ విచిత్రంగా ఉన్న మనుషులు వెంటనే తన తలలను ఒక విచిత్రమైన మాన్స్టర్ లాగా మారి ఆ అమ్మాయి మీద అటాక్ చేస్తారు. వెంటనే తిరిగి చూస్తే ఆ అమ్మాయి కూడా మాన్స్టర్ లాగా కన్వర్ట్ అయి ఉంటుంది. వీడియోకి పార్ట్ 2 కావాలంటే కామెంట్ బాక్స్లో పార్ట్ 2 అని టైప్ చేయండి. ఈ సిరీస్ కావాలంటే డిస్క్రిప్షన్లో ఇచ్చిన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయ్యి అందులో పారాసైట్ అని టైప్ చేయండి. వెంటనే మీకు సిరీస్ వచ్చేస్తుంది. వీడియో కానీ నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్.